నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ప్రేక్షకులకు ఆరోగ్యపరంగా ఉండే సందేహాలను నివృత్తి చేయడంలో డాక్టర్ల సలహాలను, సూచనలను డాక్టర్ సలహా కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు ప్రసారం చేస్తున్న మీ శివాబీ. ఈరోజు ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా అందరూ భయపడుతున్న గుండెపోటు రావడానికి గల కారణాలు, రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే ముందు ఎలా నిర్ధారించుకోవాలి, దానికి తగిన అత్యాధునిక పద్ధతుల్లో అందరికీ అందుబాటులో ఉన్న వైద్య విధానాలను గురించి ప్రముఖ కార్డియాలజీ విభాగం నందు అపోలో హాస్పిటల్, షైన్ హాస్పిటల్ నందు కేవలం 2 సంవత్సరాల్లోనే కొన్ని వేల గుండె ఆపరేషన్లను సక్సెస్ఫుల్గా చేసిన డాక్టర్ బి నాగభూషణ్, ఎండి జనరల్ మెడిసిన్, డిఎం కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారి సలహాలను, సూచనలను ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో తెలుసుకుందాం. శివాబీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను డాక్టర్ నాగభూషణ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, సహస్ర హార్ట్ అండ్ మైండ్ కేర్ హాస్పిటల్ నందు మా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవాళ మనం హార్ట్ అటాక్ గురించి మాట్లాడతాము. హార్ట్ అటాక్ సాధారణంగా ఎక్కువ మందిలో చూస్తున్నాం. ఇది పర్టికులర్లీ యంగ్ వాళ్ళలో చూస్తున్నాము, కామన్గా ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాము. సాధారణంగా హార్ట్ అటాక్ అనేది ఏదైతే రక్తనాళాలు సప్లై చేస్తాయో గుండెకి, అవి సాధారణంగా 3 రక్తనాళాలు ఉంటాయి. ఆ 3 రక్తనాళాల్లో ఏ రక్తనాళం బ్లాక్ అయినా కానీ మనకు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్ట్రెస్, ఆల్కహాల్, స్మోకింగ్, గురక ఉండే వాళ్ళల్లో హార్ట్ అటాక్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? నెక్స్ట్ ఏంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మొదటిది షుగర్. ఈ షుగర్ అనేది మెయిన్గా ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి పేషెంట్కి షుగర్ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ షుగర్ వాల్యూస్ కంట్రోల్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది దీని మీద హార్ట్ అటాక్ రావడం అనేది ఆధారపడుతుంది. మొదటి దాన్ని మనం కంట్రోల్ చేయలేం కాబట్టి రెండో దాన్ని మనం కంట్రోల్గా పెట్టుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ఎవరికైతే షుగర్ ఉండదో వాళ్ళని 45 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళకి షుగర్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, హెచ్బిఏవన్సీ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. హెచ్బిఏవన్సీ లెవెల్స్ మోర్ దాన్ 6.5 ఉంటే, లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ మోర్ దాన్ 126 ఉంటే, లేదా ర్యాండమ్ బ్లడ్ షుగర్ మోర్ దాన్ 200 ఉంటే మనం షుగర్ అని ఉందా లేదా అని డయాగ్నోస్ చేస్తాం. ఒకసారి షుగర్ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా పెట్టుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు షుగర్ అసోసియేటెడ్గా వేరే డిసీజెస్ కూడా ఉంటాయి. ఉదాహరణకి బీపీ ఉండటం కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం కానీ ఇవన్నీ ఉంటాయండి. సో మనం వీటితో పాటు బీపీ కంట్రోల్గా పెట్టుకోవాలి, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్గా పెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత మందులు అనేవి కరెక్ట్గా వేసుకోవాలి. మనం షుగర్ తీసుకుంటే షుగర్ ఎవరైతే డయాగ్నోస్ అవుతుందో వాళ్ళు ప్రతి ఇయర్ కార్డియాలజీ ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవాలి. ఎకో, దాని తర్వాత టీఎంటీ కానివ్వండి, ఈసీజీ, ఈ 3 పరీక్షలు ప్రతి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే ఏదన్నా ఎర్లీ స్టేజెస్లో మనం ఈ డిసీజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. మనం బీపీ గురించి చూసుకుంటే బీపీ నార్మల్ ఏంటంటే 2 విధాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటారు, సెకండ్ ఏంటంటే సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ అనేది వీటికి కాజ్ అనేది ఉండదు, ఇది జెనెటికల్గా వస్తుంది. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది కామన్గా ఏంటంటే మన హార్మోనల్ చేంజెస్ వల్ల లేదా ఏదన్నా రక్తనాళాలు బ్లాక్ అవటం వల్ల ఈ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. మనం బీపీ తీసుకుంటే మనం ఎప్పుడైతే హాస్పిటల్కి వస్తామో అప్పుడు బీపీ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. దాంట్లో 2 బీపీలు అనేవి ఉంటాయి. ఒకటి సిస్టోలిక్ బీపీ అంటారు, నెక్స్ట్ ఏంటంటే డయాస్టోలిక్ బీపీ. అంటే సాధారణంగా ఏంటంటే అందరు చెప్పే విధంగా ఏంటంటే పై బీపీ, కింద బీపీ అనేది చెప్పడం జరుగుతుంది పేషెంట్కి. సో ఈ పై బీపీ తీసుకుంటే మనకి 140 కానీ 140 కంటే ఎక్కువ ఉంటే మనం బీపీ కింద కన్సిడర్ చేస్తాము. లేదా కింద బీపీ 90 కానీ 90 కంటే ఎక్కువ ఉంటే మనం బీపీ కింద కన్సిడర్ చేస్తాము. ఇంకో పద్ధతి ఏంటంటే పేషెంట్ని ఇంటికి పంపించి మనం చిన్న ఆపరేటర్స్ అనేది చేతికి కడతాము. అది 24 అవర్స్ బీపీ అనేది చెక్ చేస్తుంది. దాన్ని అంబులేటరీ బీపీ మానిటరింగ్ అంటారు. సో దీని యావరేజ్ తీసుకుంటే 130 కానీ 130 కంటే ఎక్కువ ఉంటే, లేదా కింద బీపీ 80 కానీ 80 కంటే ఎక్కువ ఉంటే మనం బీపీ కింద కన్సిడర్ చేస్తాం.
సో ఈ హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉండడాన్ని హైపర్ టెన్షన్ అంటాం కదా. సో దీనికి వేరే ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అంటే నార్మల్గా మనకు అనుకుంటే హార్ట్ అటాక్తో పాటు వేరే కారణాలు కూడా ఉంటాయి, వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటము, లేదా ఏదైతే రక్తనాళాలు ఉంటాయో ఆ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వటం వల్ల అక్కడ అథెరోస్క్లిరోసిస్ అన్ని ఫామ్ అవుతాయి. వీటి వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ జరగచ్చు, లేదా కంటిలో రక్తనాళాల ప్రాబ్లం అవటం వల్ల కంటి చూపు తగ్గచ్చు, లేదా మనకి ఏదైతే బోన్స్లో వీళ్ళకి కాల్షియం అనేది బాగా తగ్గుతుంది వీళ్ళలో. సో దానివల్ల బోన్ ప్రాబ్లం వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మనం ఈ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు మనం దీన్ని ప్రివెంట్ చేయడానికి ఒకటి ఫిజికల్ యాక్టివిటీస్, వాళ్ళని ఇందాక చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీస్ బాగా చేయటము, ఉప్పు బాగా తగ్గించటము, ఏదైతే బరువు ఉంటుందో బరువు బాగా తగ్గటము, దాని తర్వాత మంచి డైట్ తీసుకోవటము. ఈ డైట్ తీసుకోవటం వల్ల మనం బీపీ అనేది కొద్దిగా కంట్రోల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. కొలెస్ట్రాల్ మనం ఎంత అడిక్వేట్గా కంట్రోల్గా పెట్టుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడుతుంది. కొలెస్ట్రాల్ చెక్ చేసుకునేటప్పుడు మనం సాధారణంగా ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు. సో లిపిడ్ ప్రొఫైల్ అనేది చేసుకుంటాము. దీంట్లో మనము హెచ్డిఎల్ లెవెల్స్, టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ లెవెల్స్. కామన్గా తీసుకుంటే స్ట్రెస్ అనేది చాలా మందిలో ఉంటుంది. ఈ స్ట్రెస్కి వివిధమైన కారణాలు ఉండొచ్చు. ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఆక్యుపేషనల్గా వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు, సొసైటీలో వేరే ఇష్యూస్ ఏదైనా ఉండి వాళ్ళకి స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ స్ట్రెస్ ఉండటం వల్ల మనిషి శరీరంపై ఏ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ అవుతాయి. సాధారణంగా స్ట్రెస్ ఉండటం వల్ల వీళ్ళకి ఏంటంటే బీపీ పెరగటము, లేదా ఏదైతే వాళ్ళు గాలి ఎక్కువగా పీల్చుకోవటము, డైజెస్టివ్ సిస్టంలో వాళ్ళకి ఏదైతే ఆహారం తీసుకుంటారో ఆ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ రేట్స్ అనేవి బాగా పెరుగుతుంది, వాళ్ళ ఇమ్యూనిటీ బాగా తగ్గుతుంది, ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత ఈ స్ట్రెస్ఫుల్ కండిషన్ వల్ల మనం వీటిని ప్రివెంట్ చేసుకోవచ్చు. కామన్గా తీసుకుంటే ఈజీగా మనకి అవైలబిలిటీలో ఉండేది ఎక్సర్సైజ్ చేయటము. దేనివల్ల అయితే మనకి స్ట్రెస్ వస్తుందో ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని అవాయిడ్ చేసి అక్కడి నుంచి పక్కకు వెళ్ళటము, లేదా మనకి ఏదైతే స్ట్రెస్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని పక్క వాళ్ళతో షేర్ చేసుకోవటం వల్ల ఈ స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకోవచ్చు. ఒక డాక్టర్ సలహా తీసుకొని, సైకియాట్రీ డాక్టర్స్ కానీ వీళ్ళ సలహా తీసుకొని థెరపీ చేయించుకోవటము, లేదా కొత్త పద్ధతులు ఏదైనా హాబీస్ కానీ ఇలాంటివి ఏమైనా అలవాటు చేసుకోవటము, దాని తర్వాత మన యోగా ప్రాక్టీస్ చేయటము, లేకపోతే ఒక ఏదైనా మంచి వ్యూని, ఉదాహరణకి నేచర్లో మంచి ఫోటో కానివ్వండి, ఒక మంచి వీడియోస్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు మన ఏదైతే స్ట్రెస్ ఉంటుందో దాని నుంచి బాగా డివేట్ అవుతాము. సో అందుకని స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. ఇంకోటి కామన్గా మనం స్ట్రెస్ ఎక్కువగా వచ్చేదానికి కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేసుకోరు. సో దానివల్ల ఒక ప్రాపర్ టైం మేనేజ్మెంట్, ఒక ప్రాపర్ టైం ప్లానింగ్ చేసుకున్నప్పుడు స్ట్రెస్ అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే కామన్ మనం చూసేది ఏంటంటే మ్యూజిక్ వినటం వల్ల మనకి స్ట్రెస్ నుంచి, స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బాగా డివేట్ అయ్యి మనం ఆ స్ట్రెస్ అనేది బాగా తగ్గించుకుంటాం. తర్వాత తీసుకుంటే ఈ హార్ట్ అటాక్ అనేది ఈ మధ్య మనం కామన్గా టీవీలో వీటన్నిటిలో చూసింది ఏంటంటే బాగా యంగ్స్టర్స్లో హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఈ హార్ట్ అటాక్ కామన్గా ఎందుకు వస్తుంది యంగ్స్టర్స్లో అంటే వాళ్ళకున్న అలవాట్లు వల్ల. ముఖ్యంగా గమనిస్తే వాళ్ళు ఎవరైతే బాగా స్మోకింగ్ చేస్తుంటారో, బాగా ఆల్కహాల్ తీసుకోవటం కానివ్వండి, ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ తీసుకోవటం కానివ్వండి, వాళ్ళు తీసుకునే ఫుడ్ యాక్టివిటీస్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీస్ కానీ వీటి మీద ఆధారపడుతుంది. ఈ మధ్య మనం ఎక్కువగా చూస్తుంటాము ఈ యంగ్స్టర్స్ వీళ్ళల్లో ఏంటంటే ఈ యాక్టివిటీస్ అన్నీ బాగా తక్కువ ఉండటం వల్ల కానివ్వండి, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఎక్కువగా ఈ యంగ్స్టర్స్లో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి మనం కామన్గా ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్ వస్తుందా అనేది కామన్గా ఉన్న డౌట్. ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవటము, దాని తర్వాత కోవిడ్ వల్ల ఆ ఇనిషియల్ ఫేజ్లో బాడీలో కొన్ని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ టైంలో మొదటి ఒక 30 రోజులు కానివ్వండి, ఆ టైంలో వచ్చేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకంటే రక్తం గడ్డగట్టే తత్వం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. వన్స్ ఒక 1 మంత్ దాటిన తర్వాత ఈ కోవిడ్ వల్ల రావటం అనేది చాలా తక్కువ అండి.
చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది గురక వల్ల వస్తుందా లేదా అనేది చాలామంది డౌట్ అడుగుతుంటారు మమ్మల్ని. మనం చూసుకుంటే ఈ గురక అనేది చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చెవి లేదా ముక్కు వీటి వల్ల ఈ అనేది వస్తుంది, మనకి గురక అనేది వస్తుంది. ఇది మనం డయాగ్నోస్ చేయాలంటే మనం స్లీప్ స్టడీ అనేది చేయడం జరుగుతుంది. ఈ స్లీప్ స్టడీ నైట్ మొత్తం పేషెంట్ని అబ్జర్వేషన్ చేస్తారు. సో దీంట్లో పేషెంట్ ఎంతసేపు గాలి తీసుకోకుండా ఉన్నాడు, దాని బేస్ మీద ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉందా లేదా అనేది నిర్ధారణ చేయడం జరుగుతుంది. దీన్ని ఏప్నియా హైపోప్నియా ఇండెక్స్ ద్వారా కనుక్కుంటారు. ఇది సాధారణంగా 15 కంటే ఎక్కువ ఉంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నట్టు నిర్ధారిస్తాము. లేదా పేషెంట్కి సిమ్టమ్స్ ఉండటం, అంటే పగటిపూట ఎక్కువ నిద్రపోవటము, పొద్దున్నే నిద్ర లేయగానే వాళ్ళకి కంప్లీట్గా రెస్ట్లో ఉన్నట్టుగా, అంటే ప్లెజెంట్ మైండ్ ఉన్నట్టుగా ఉండదు, అంటే రెస్ట్లెస్గా ఉంటారు పొద్దున్న లేయగానే. లేదా మధ్యాహ్నము కూర్చోగానే కొద్దిసేపు అలా కూర్చోగానే వాళ్ళకి నిద్ర వచ్చేయటము, త్వరగా నిద్ర రావటము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళల్లో ఈ ఏప్నియా హైపోప్నియా ఇండెక్స్ 5 కంటే ఎక్కువ ఉంటే మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉంది అని మనం నిర్ధారణ చేసుకుంటాం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉండటం వల్ల వాళ్ళకి కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బీపీ బాగా పెరగటము, లేదా హార్ట్ అటాక్లు రావటము, ఇలాంటి స్ట్రెస్ బాగా ఎక్కువ అవటము, నిద్ర తక్కువ పోవటము, ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శివాబీ ఛానల్కు, వాళ్ళ ప్రేక్షకులకు నా నమస్కారములు. చూశారు కదండి, హార్ట్కి సంబంధించి డాక్టర్ గారు ఇచ్చిన సలహాలను సూచనలను తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును. యువర్స్ శైలజ.